ఫ్రెండ్స్, మీకు రాత్రిపూట ఎప్పుడైనా కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపించిందా? అయితే వాటిని తరిమే పని మాత్రం ఎప్పటికీ చేయకండి. దాని వల్ల ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయో మీరు ఎప్పటికీ ఊహించలేరు. మసీదు నుంచి వచ్చే హజాను విని కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? కుక్కలకి కూడా నమాజ్ అర్థమవుతుందా? అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? ఇది ఏమైనా చెడు సూచనకి కారణమా? కుక్కలు ఎవరైనా చనిపోతే ఇలా ఏడుస్తాయా? కుక్కలకి నిజంగా ఆత్మలు కనిపిస్తాయా? వాటిని చూసాకే ఇవి ఏడుస్తూ ఉంటాయా అనేటువంటి ప్రశ్నలకి ఈ రోజు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇలా ఏడుస్తున్న కుక్కలని ఎందుకు తరమకూడదో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అర్ధరాత్రి సరిగ్గా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ కుక్కలు ఏడుపులు మనకి వినిపిస్తాయి. ఆ ఏడుపు వినగానే మనకు గుజ్బంప్స్ వస్తాయి. మన మనసులో కూడా ఏదో తెలియని భయం కలుగుతుంది. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయపడి మీరు ఆ కుక్కలని తరమడానికి వెళ్తారు. మనలో చాలా మంది ఇదే పని చేస్తుంటారు. ఇలా చేయడం కరెక్టేనా? కుక్కలు ఏడవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఫ్రెండ్స్, సాధారణంగా కుక్కలకున్న విశ్వాసం ఏ జీవికి ఉండదని చెప్తుంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి కుక్కలు మనుషులకి మంచి స్నేహితులు. వాటిని పెంచుకోవాలని చాలా మంది ఇష్టపడుతుంటారు. కుక్కలు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకటిగా కలిసిపోతుంటాయి. అయితే ఏ కుక్కలైతే పగటి పూట చురుకుగా కనిపిస్తాయో అవి రాత్రిపూట ఏడుస్తూ కనిపిస్తాయి. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కానీ చాలా మంది ఏం నమ్ముతారంటే రాత్రిపూట వీటికి ఆత్మలు కనిపిస్తాయి. మనం చూడలేని ఎన్నో ఆత్మలు వాటికి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆత్మలు వాటి చుట్టుపక్కల ఉంటాయో అప్పుడు ఇవి ఏడవడం మొదలు పెడతాయి. రాత్రిపూట ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా కుక్కలపై పడుతూ ఉంటుంది. అందుకే కుక్కలు గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటాయి. రాత్రి వేళ ఎప్పుడైతే ఈ నెగటివ్ ఎనర్జీ ఈ కుక్కల చుట్టుపక్కల ఉంటుందో అప్పుడు ఈ సమాచారాన్ని మిగతా కుక్కలకి అందజేయడానికి ఇవి అరుస్తూ ఉంటాయి. ఎవరి ఇంటి ముందు అయితే ఈ కుక్కలు ఏడుస్తూ ఉంటాయో వారి ఇంటి నుండి ఒక ఆత్మ లేస్తుంది అనేటటువంటి విషయాలు చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే సైంటిస్టులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపరుస్తున్నారు. శకునాలు అపశకునాలు సైన్స్ నమ్మదు. అయితే కుక్కలు అసలు ఎందుకు ఏడుస్తాయి? సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. నిజానికి కుక్కలు రాత్రిపూట ఏడవవు, అవి కూతలు పెడుతుంటాయి. ఇలా కూత పెట్టడం వెనుక 6 కారణాలు ఉన్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. వాటిలో మొదటిది అటెన్షన్. కుక్కలు సోషల్ యానిమల్స్. ఇవి ఒంటరిగా గడపడం అస్సలు ఇష్టం ఉండదు. రాత్రిపూట ఇవి ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా కూతలు పెడుతుంటాయి. దాంతో మిగతా కుక్కలకి కూడా అది ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఒక్కొక్కసారి కుక్కలు గుంపుల నుండి తప్పిపోతుంటాయి. అటువంటి సమయంలో అవి మిగతా కుక్కలకి సమాచారాన్ని అందించడానికి సిగ్నల్ పంపడానికి ఇలా గట్టిగా ఏడవడం లేక కూత వేయడం చేస్తుంటాయి. మనం ఎప్పుడైనా ఒక్కసారి కుక్కలకి ఆహారం పెట్టినప్పుడు అవి ప్రతిరోజు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే రాత్రిపూట మన ఇంటి దగ్గర వచ్చినప్పుడు అవి వచ్చినట్లు తెలపడానికి కూడా కూతలు పెడుతుంటాయి. రెండవ కారణం కమ్యూనికేషన్. కుక్కలు మిగతా కుక్కలతో కమ్యూనికేషన్ చేయడానికి కూడా ఇలా కూతలు పెడుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. అవి తమ సమాచారాన్ని తెలియజేయడానికి ఇలా కూతలు పెడుతుంటాయి. దాంతో దూరంగా ఉన్న మిగతా కుక్కలకి ఈ సమాచారం చేరవేస్తుంది. తమకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని తెలపడానికి కూడా అవి అరవడం లేదా కూతలు పెట్టడం చేస్తుంటాయి. మూడవ కారణం తన స్థలాలను కాపాడుకోవడం. ఇవి ఏ ఏరియాలో అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ఏరియాని అవి తమ సామ్రాజ్యంగా ఫీల్ అవుతూ ఉంటాయి. అయితే వాటిని కాపాడుకోవడానికి ఇలా అరుస్తూ ఉంటాయి. అలా గట్టిగా అరుస్తూ కూతలు పెడుతూ వేరే కుక్కలని హెచ్చరిస్తూ ఉంటాయి. కుక్కలని మరియు వేరే కుక్కలని భయపెట్టడానికి ఈ విధంగా కూతలు పెడుతుంటాయి అని నిపుణులు చెప్తున్నారు. ఇక 4వ కారణం ఆకలి. వీటికి ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ భరించలేని విపరీతమైన ఆకలి అయినప్పుడు ఇవి అలా అరుస్తూ ఉంటాయి లేదా కూతలు పెడుతుంటాయి. ఒకవేళ మీ ఇంటి పక్కన కుక్కలు ఈ విధంగా కూతలు పెడుతుంటే వాటికి ఆహారం పెట్టి చూడండి. 5వ కారణం దెబ్బ తగిలినప్పుడు. దెబ్బ తగిలినప్పుడు, తీవ్ర గాయమైనప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు అవి వాటిని బయట వ్యక్తపరచడానికి ఈ విధంగా కూతలు పెడుతుంటాయి అని కుక్కల
కుక్కలని బాగా పరిశీలించిన నిపుణులు చెప్తున్నారు రాత్రిపూట వీటికి బాధలు ఎక్కువగా పెరుగుతాయి. ఆ కారణంగా అవి ఈ విధంగా కూతలు పెడుతుంటాయి. 6వ కారణం వయసు. కుక్కలకి చాలా తక్కువ వయసు ఉంటుంది. వీటి వయసు పెరిగినప్పుడు వీటికి ఆతృత, మానసిక రోగం పెరుగుతుంది. దాని కారణంగా ఇవి ఈ విధంగా అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇవి ఒంటరిగా గడుపుతుంటాయి. ఆ సమయంలో అవి ఎక్కడో తప్పిపోయిన బాధని వాటికి కలుగుతుంది. అందుకే అవి గట్టిగా ఏడవడం మొదలు పెడతాయి. అలా వేరే కుక్కలకి వాటి ఉనికిని తెలియజేస్తాయి. ఇదంతా విన్న తర్వాత కుక్కలు ఎటువంటి చెడు ప్రభావాలను తీసుకురావని ఇప్పటికే మీకు అర్థమైనట్టుంది. మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు. పొద్దునే హజాను వినిపించినప్పుడు అవి అరుస్తూ ఉంటాయి. మన హిందూ ధర్మంలో భావించినట్లే ఇస్లాంలో కూడా ఇవి చెడు ప్రభావం వల్ల ఏడుస్తూ ఉంటాయని భావిస్తూ ఉంటారు. పొద్దునే నమాజు చేయడం వల్ల అప్పటి వరకు ఉన్న చెడు ఆత్మలన్నీ పారిపోతాయని, వాటిని చూసి ఇవి ఏడుస్తాయని భావిస్తూ ఉంటారు. నిజానికి ఖురాన్లో ఇటువంటి విషయాలు ఏవి చెప్పబడలేదు. మరికొంతమంది ఏమనుకుంటారంటే అవి పొద్దునే నమాజు చేసే సమయంలో అవి కూడా అల్లాని తలుచుకొని ఈ విధంగా అరుస్తాయని భావిస్తారు. కానీ నిపుణులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించరు. ఎప్పుడైనా డీజే సాంగ్స్ వేసినప్పుడు మనం కూడా ఆ సాంగ్ విన్న తర్వాత డాన్స్ చేస్తూ ఉంటాం. అదే విధంగా ఏదైనా సాంగ్ విన్నప్పుడు ఆ సాంగ్ తో పాటు మనం కూడా హమ్ చేస్తూ ఉంటాం. అచ్చం ఇలాగే నమాజు జరిగే సమయంలో కుక్కలు కూడా ఆ శబ్దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తాయి. పొద్దునే అంతా నిశ్శబ్దంగా ఉండడం వల్ల హజాను వీటికి మంచిగా వినిపిస్తుంది. అందుకే దూర ప్రాంతాల్లో ఉన్న కుక్కలు గట్టిగా అరుస్తుంటాయి. కేవలం హజాను శబ్దానికే కాదు, అప్పుడప్పుడు డీజే సాంగ్లకు, పెద్ద శబ్దాలకు కూడా ఇవి విన్న తర్వాత వాటిని అనుకరించడానికి అరుస్తూ ఉంటాయి. కాబట్టి కుక్కలు ఏడుస్తున్నప్పుడు లేదా అరుస్తున్నప్పుడు వాటిని విన్న తర్వాత మనం ఏవేవో చెడు ఆలోచనలు పెట్టుకోవడం అనవసరం. మనిషికి దొరికిన గొప్ప స్నేహితుడు కుక్క మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్, కుక్కల అరుపుల వెనుక ఉన్న రహస్యం. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీలో ఎంతమందికి కుక్కలంటే బాగా ఇష్టం మరియు ఎంతమంది పెంచుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరియు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.